ఇది చిరంజీవి చెప్పినట్టుగా నేను ఇప్పుడు ఏం మాట్లాడేటువంటి టైం లేదు. వేదిక మీద ఉన్న మన గ్రామ పెద్దలందరూ, అట్లాగే ఎస్ఎంసీ చైర్మన్ గారు రాంబాబు గారు, ఇంకరు మల్లేశ్వర గారు, రాంబాబు గారు, మీ పేరు మేరాసాహెబ్ శెట్టి గారు, బొన్న రామకృష్ణ గారు, ఈ పాఠశాల హెడ్ మాస్టర్ గారు, మిత్రుడు సుబ్బారావు గారు, ఈసారి నాకు పరిచయం వైస్ సర్పంచ్ సత్యనారాయణ గారు, వైస్ సర్పంచ్. ఈ పొల్లంశెట్టి అభినందన సభకి హాజరైనటువంటి మీరందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. గేట్ హెడ్ మాస్టర్ తండవరం మిషన్ సత్యనారాయణ రాబోడు తెలుస్తున్నారు. ఇప్పుడు అగ్రహాలు ఇచ్చాడా, గంగలకు అగ్రహాలు ఇచ్చాడా? అయితే మేమందరూ ఒక డిఎస్సీ వాళ్ళం. బహుశా పొల్లంశెట్టి మా తర్వాత 86 డిఎస్సీలో జాయిన్ అయి ఉంటాడు. 86 డిఎస్సీలో జాయిన్ అయి ఉంటాడు. 89. అందువల్ల మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి పొల్లంశెట్టి రిటైర్మెంట్ ఆయనకి 67 నిండినాయి. షష్ఠ పూర్తి రిటైర్మెంట్ రెండు కలిసి ఆయన జరుపుకుంటున్నారు. ఒకప్పుడు ఉపాధ్యాయుడు ఉద్యోగ రిటైర్మెంట్ అనేటువంటిది చాలా బాధాకరం, విచారం. ఎందుకంటే వస్తున్న జీతంలో సగానికి పైగా తగ్గిపోవడం అనేది. రిటైర్ అయినాటికి పెళ్లిళ్ళు కానీ ఇళ్ల నిర్మాణాలు కానీ ఇట్లాంటివి కొన్ని వ్యాపకాలు ఉండేవి. ఆ కోరికలు నెరవేరేవి కాదు. తర్వాత ఇవన్నీ ఎట్లా చక్కబెట్టుకోవాలనేటువంటి బాధలతోటి ఒక 25-30 సంవత్సరాల క్రితం నాడు రిటైర్మెంట్ అనేది చాలా విచారకరమైంది. కానీ ఇప్పుడు రిటైర్మెంట్ ఉద్యోగి ఉపాధ్యాయుకి చాలా హ్యాపీ రిటైర్మెంట్, హ్యాపీ రిటైర్మెంట్. దీని ఒక ఉత్సవంగా, వేడుకగా అనేక మందిని పిలిచి జరుపుకునే ఆనందించే పండుగగా జరుపుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఇవన్నింటికీ కారణాలు మీకు తెలుసు. మన రాష్ట్ర ఉపాధ్యాయ ఉద్యమం, ఉద్యోగుల ఉద్యమం సాధించినటువంటి గొప్ప విషయాలు. ఈ కాలమంతా ఉపాధ్యాయ ఉద్యమానికి, రాష్ట్ర జేఏసీ ఉద్యమానికి నాయకులంగా ఉన్నాం. మీరు చాలా మందిని కార్యకర్తలుగా ఉన్నారు. అందరం కలిసి అమ్మ ఒక్క మాట అమ్మ తల్లి, మీరు మీ సందర్లో ఉన్నారమ్మా. రైట్. ఎందుకంటే మీ మాటలు మరి కొందరికి ఇబ్బందిగా ఉంటే నాకేం ఇబ్బంది లేదు. అందువల్ల మన ఉద్యమాలు సాధించినటువంటి గొప్ప విజయాలు. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఉపాధ్యాయుడిగా ఎంటర్ కావటం అనేటువంటిది చాలా మంది జీవితంలో నేను ఉపాధ్యాయుని కావాలని కోరుకుని వచ్చేవాళ్ళు ఉంటారు. ఏదో ఒక వృత్తి దొరికితే బ్రతకదామనేటువంటి పద్ధతిలో వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఏ కారణంతో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించినా ఎవరైనా ఉపాధ్యాయ వృత్తి ఔన్నత్యాన్ని నిలబెట్టేటువంటి వాళ్ళగానే ఉండాలి. ఆ వృత్తి ఔన్నత్యాన్ని ఎక్కడా కూడా దిగజారకుండా కాపాడుకోవాలి. ఇదేమంత చిన్న విషయం కాదు. ఇతరేతర ఉద్యోగాలలో ప్రవేశించడము, పనిచేసేటువంటి చిన్న విషయం కాదు. ఉపాధ్యాయ వృత్తిని చేపట్టడం అంటే తరగతి గదిలో ఒక నూతన మానవుణ్ణి తయారు చేయాలి. ఒక తల్లి ఆ ఇంటిలో ఒకళ్ళిద్దరు పిల్లలకు మాత్రమే తల్లి, మొదటి గురువు. కానీ ఉపాధ్యాయుడు సమాజం అందించినటువంటి అందరూ పిల్లలకి గురువుగా ఉన్నాడు. అందువల్లనే ఆయన తప్పు చేస్తే ఈ సమాజం క్షమించదు. సమాజం ఆమోదించినటువంటి పనులు చేస్తే సమాజం
హర్షించరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. వృత్తిలో ప్రవేశించినప్పుడు ఏ ఉత్సాహం ఉందో వృత్తి విరమణ చేసినప్పుడు కూడా అదే ఉత్సాహం ఉండాలి. అంత నూతనోత్సాహం ఉండాలంటే ఉపాధ్యాయ వృత్తి పట్ల నేను ఉపాధ్యాయుని తరాన్ని నేను తీర్చిదిద్దుతున్నాను, ఒక నూతన మానవులను తయారు చేస్తున్నాను అనేంత కమిట్మెంట్ ప్రతిరోజు ఉండాలి, ప్రతి గంట ఉండాలి, ప్రతి నిమిషం ఉండాలి. ఉంటేనే 5:30 గంటల తరగతి గదిలో నిలబడగలుగుతారు. పిల్లలను 8 పీరియడ్ల స్కూల్లో నిలబెట్టడం అంటే చిన్న విషయం కాదు. నిలబెట్టగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ యొక్క 8 పీరియడ్లు ఉత్సాహంగా నిలబెట్టగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉపాధ్యాయులకు ఉండాలి. ఇది కూడా చిన్న విషయమే కాదు. చాలా మంది విద్యాశాఖ నిబంధనల్లో గిరిగీసుకుని పనిచేస్తున్నారు.